ఎమ్మెల్యే వరదరాజరెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలు వేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే గనక ఈ ఫ్లెక్సీలను కూడా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఈ విషయాన్ని తెలుసుకొని ఏదైతే ప్రధాన కూడల్లో ఉన్నటువంటి ఫ్లెక్సీలను కూడా అటు మున్సిపల్ అధికారులు అటు పోలీసుల సహాయంతో కూడా మొత్తంగా తొలగిస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్లో మనకు కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఎమ్మెల్యే చేస్తున్నటువంటి భూదాహానికి అలాగే దేవుని మాన్యాలకు సంబంధించిన భూములను కూడా ఆయన ఆక్రమిస్తున్నారని చెప్పి మాజీ ఎమ్మెల్యే వరదరాజు వేసినటువంటి ఫ్లెక్సీలు అయితే కనుక ఇప్పుడు ప్రొద్దుటూరు పట్టణంలో కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇప్పటికీ అవి మరో ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ కాకుండా ఇప్పటికీ అటు మున్సిపల్ అధికారులను అటు పోలీసులను కూడా సపోర్టుగా పెట్టి ఆ ఫ్లెక్సీలను కూడా తొలగించిన పరిస్థితి ఇప్పుడు కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే రాచమల్లు చేసినటువంటి భూదాహానికి నిరసనగా ఇప్పుడే ఆయన మాజీ ఎమ్మెల్యే వరదరాజరెడ్డి కూడా ఆయన ఇంటి దగ్గర నుంచి కూడా భారీ ఎత్తున తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా చిన్నపాటి కార్యకర్తలను అలాగే మొత్తం అందరినీ కూడా వేసుకొని కూడా ఆయన ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే ఏదైతే ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున కూడా ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అవినీతి అలాగే భూదందాలపైన కూడా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వరదరాజరెడ్డి ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. అయితే ఇప్పటికీ చూసుకుంటే కనుక ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టుపక్కల కూడా పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకొని అక్కడ ఏదైతే ఆయన నిరసన చేస్తున్నారో ఆ నిరసన కార్యక్రమాన్ని కూడా భగ్నం చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో అక్కడ చేరుకున్నారు. అయితే మరో కొద్ది నిమిషాల్లో కూడా ఏదైతే మాజీ ఎమ్మెల్యే వరదరాజరెడ్డి తన అనుచరుల ఘనంతో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే వరదరాజరెడ్డి ఎమ్మెల్యే చేసినటువంటి అవినీతి దానిపైన కూడా పోరాడేందుకు మరి కొద్ది క్షణాల్లో అయితే అక్కడికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక రానున్న ఎలక్షన్ నేపథ్యంలో కూడా మొత్తంగా ప్రొద్దుటూరు చూసుకుంటే కనుక పొలిటికల్ హిట్ వారైతే కనుక కొనసాగుతూనే ఉంది. అంటే రోజుకు ఒక వ్యక్తి అలాగే రోజుకు ఒక ఎమ్మెల్యే ఇలా చూసుకుంటూ పోతే కనుక రోజుకు ఒక పొలిటికల్ హిట్ అక్కడ కనపడుతుందని మనం ఏదైనా చెప్పుకోవచ్చు. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ. ప్రజాభవన్కి వెళ్తానని